శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు ఉదంక మహర్షి. ఈ ఉదంక మహర్షి భృగు వంశంలో పుట్టాడు. గౌతమ మహర్షి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆ కాలంలో గురువుగారికి సేవ చేస్తూ విద్య నేర్చుకునేవారు. గురువుగారు శిష్యుడిని పిలిచి, "శిష్యా! నీ చదువయిపోయింది. ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు." అంటే చదువయిపోయినట్లే. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ మహర్షి చెప్పలేదు. ఉదంకుడు కూడా అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు. ఒకసారి అడవి నుంచి కట్టెల మోపు తీసుకొచ్చి కింద పడేస్తున్నప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకొని కట్టె పుల్లలతో పాటు ఊడొచ్చేసింది. ఆ ఊడిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు, అయ్యో! నా బాల్యము, యవ్వనం అంతా ఇక్కడే గడిచిపోయింది. నా చదువు, ముసలితనం వచ్చినా ఇంకా పూర్తి కాలేదేంటి అని బాధపడ్డాట. అప్పుడు గౌతమ మహర్షి ఉదంకుడిని దగ్గరికి పిలిచి, బాధపడకు. నీ గురుభక్తిని పరీక్షించాను. నీ ముసలితనం పోయేలా చేస్తాను. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నట్ట. మరి గురువుగారి కూతురిని చేసుకోకూడదు కదా అని ఆలోచించకు. నీ శరీరాన్ని మార్చినట్టే ఆవిడ శరీరాన్ని కూడా మార్చి పెళ్లి చేస్తానని చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు గౌతమ మహర్షి. మన ఉదంకుడు అంతటితో ఊడుకున్నాడా? స్వామి, మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. గౌతమ మహర్షి, నీ గురుభక్తే నాకు గురుదక్షిణ నాయనా, ఇంకేం వద్దు అన్నట్ట. ఉదంక మహర్షి ఊరుకోకుండా గురువుగారి భార్యని అడిగట. ఆవిడ కూడా అదే చెప్పింది. కానీ ఊదంకుడు ఏదో ఒకటి అడగమన్నట్ట. అప్పుడు గురువుగారి భార్య, మిత్రసహుడు అనే మహారాజుకి భార్యకి కుండలాలున్నాయి. అవి నాకు కావాలి అంటూ అడిగిందట. ఊదంకుడు బయలుదేరి మిత్రసహుడు అనే రాజు దగ్గరికెళ్ళాడు. రాక్షసుడిగా తిరుగుతూ మనిషి మాంసం తినమని ఆ రాజుకొక శాపం ఉందిట. ఉదంకుడిని చూడగానే, రా రా వచ్చావా? ఇప్పుడే నిన్ను తినేస్తానన్నట్ట. ఉదంకుడు, మహారాజా, నీ భార్య కుండలాలు నాకిప్పిచ్చు. అవి నా గురువుగారి భార్యకిచ్చి మళ్ళీ వస్తాను. అప్పుడు నన్ను తినేయి అన్నట్ట. సరే, నిన్ను చూస్తే మంచివాళ్ళలా ఉన్నావు. ఇప్పిస్తానని చెప్పి భార్య కుండలాలను ఇప్పించాడు. ఉదంకుడు ఆ కుండలాలను తీసుకుని, ఇవి గురువుగారి భార్యకిచ్చి వచ్చేస్తానని చెప్పి బయలుదేరట. అన్నమాట ప్రకారం తిరిగి వచ్చిన ఉదంకుడిని చూసి రాక్షసుడి మనసు కరిగిపోయింది. స్వామి, నన్ను క్షమించు అన్నట్ట. ఉదంక మహర్షి రాక్షసుడి వీపు నిమిరి, పర్వాలేదులే అన్నట్ట. ఉదంక మహర్షి చెయ్యి తగలగానే రాక్షసుడికి రాజు రూపం వచ్చేసింది. మిత్రసహ మహారాజు ఉదంక మహర్షుణ్ణి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నట్ట. భోజనం చేస్తూ ఉండగా అన్నంలో తల వెంట్రుకలొచ్చింది. ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడు అయిపోతావని శపించాట. రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు. ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు. ఏమైనా మహర్షులకు కోపం ఉండకూడదు కదా! ఉదంక మహర్షి కుండలాన్ని ఒక పట్టుబట్టులో చుట్టుకుని తీసుకువెడుతున్నాడు. మధ్యలో ఆకలికి ఆగలేక ఓ చెట్టెక్కి ఆ మూటను ఒక కొమ్మ మీద పెట్టి పళ్ళు కోసుకుంటున్నాడు. ఆ మూట కింద పడిపోయింది. ఆ మూట ఒక నాగరాజు తీసుకుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టను తవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఉదంక, ఈ కుండలాలు పాతాళ లోకంలో ఉన్నాయి. నువ్వు పడుతున్న శ్రమ అనవసరం అన్నట్ట. ఉదంకుడు ఎక్కడున్నా సరే అవి నా గురువుగారి భార్యకి ఇవ్వాల్సిందే అని మళ్ళీ తవ్వడం మొదలుపెట్టాట. అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి ఉన్నంత శక్తినిచ్చాట. అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చిందిట. పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడున్నాయో తెలియక ఉదంకుడు నాగులన్నింటినీ ప్రార్థించాట. ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళని, చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమాల్ని, పెద్ద గుర్రం ఎక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాట. వాళ్ళు నీకేం కావాలి అని అడిగారట. ఉదంక మహర్షి, ఈ నాగులన్నీ నాకు వశమైపోవాలి అన్నట్ట. అయితే ఈ గుర్రం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు. ఉదంకుడు అలా చేయగానే పాతాళ లోకం అంతా కూడా మంటలొచ్చేసాట. తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తీసుకొచ్చి ఉదంకుడికి ఇచ్చేసింది. ఉదంకుడు గురువారి భార్యకి ఇచ్చిన గడువు ఆ రోజుతో పూర్తయిపోతుంది. అతడు బాధపడుతుంటే గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు, ఆ గుర్రం ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తలుచుకో, అక్కడికి వెళ్ళిపోతావు అన్నట్ట. ఉదంకుడు గుర్రం మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు. గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తి చేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది. ఉదంక మహర్షి గురువుగారిని, దివ్య పురుషుడు, ఆరుగురు కుమారుడు, తెలుపు నలుపు దారాలతో బట్టలు నేస్తున్న ఇద్దరు స్త్రీలు, వీళ్ళంతా ఎవరు స్వామి అంటూ అడిగాట. అప్పుడు గౌతమ మహర్షి చెప్పారు, నాయనా, ఆ దివ్య పురుషుడే ఇంద్రుడు.
ఆరుగురు కుమారులున్నారే వారు 6 ఋతువులు. ఆడవాళ్ళనిద్దరిని చూసావు గదా! అవి రాత్రి, పగలు. ద్వాదశ చక్రం చూసావు గదా! అది 12 నెలలు అంటే ఒక సంవత్సరం కాలం. ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గుర్రం. ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివయ్యా! ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నీ భార్యతో కలిసి వెళ్ళిపోవచ్చు అన్నట్ట. ఉదంక మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినా కూడా నాగరాజు తక్షకుడు చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాడాయన. జనమేజయుని మహారాజుతోటి సర్పయాగం చేయించడానికి పూనుకున్నాడు. అప్పుడు ఈ ఆస్తిక మహర్షి వచ్చి యాగాన్ని ఆపించి నాగుల్ని రక్షించాడన్న కథ మనం చెప్పుకున్నాం. ఉదంక మహర్షి గొప్ప తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై "ఉదంక నీకేం కావాలో కోరుకో" అన్నట్ట. "స్వామి నేను ఎప్పుడూ ధర్మాన్ని విడవకుండా నిజాన్నే మాట్లాడుతూ నీ మీద భక్తి కలిగి ఉండాలి" అంటూ కోరుకున్నట్ట. శివుడు "నువ్వు లోకం కోసం మంచి పనులు చేస్తూ జీవించు" అంటూ దీవించట ఉదంకుడిని. ఆ కాలంలో మధుకైటబులు అనే రాక్షసుల వంశంలో ధుందుడు అనేవాడు పుట్టాడు. వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని, గంధర్వుల్ని, రాక్షసుల్ని అందరిని చంపేస్తున్నాడు. సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ ఉండేవాడు. వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్ద గాలి దుమారం లేపేది. అది వచ్చినప్పుడు 7 రోజుల దాకా చెట్లు ఊగుతూనే ఉండేవి. అందరూ చాలా భయపడుతున్నారని ఉదంక మహర్షి బృహద్వసుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుని చంపమని అడిగాడు. బృహద్వసుడి కొడుకు కోలాసుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుని చంపేశారు. ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకా నగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమం దగ్గరికొచ్చాట. ఉదంక మహర్షి ఆయన్ని పూజ చేసి, "స్వామి నువ్వు సంధి చేయగలిగి ఉండి కూడా కౌరవులకి, పాండవులకి యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు?" అంటూ అడిగట. అప్పుడు శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితోటి "సత్వ, రజ, తమో గుణాలు నా వశంలో ఉంటాయి. మరుత్తులు, వసువులు అందరూ నాలోంచే పుట్టారు. ఓంకారంతో ఉన్న వేదాలను నేనే. 4 ఆశ్రమాలు, అన్ని కర్మలు, అన్ని మోక్షాలు నా వశంలోనే ఉంటాయి. మనస్సు చేసే ధర్మాలన్నిటికీ నేనే కారణం. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఈ 3 నేనే. లోకరక్షణ కోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను. కౌరవులు అధర్మం గల పనులే చేశారు. వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశాను" అంటూ చెప్పాట. అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి, విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి ఆనందించట. శ్రీకృష్ణుడు "నీకేం వరం కావాలో కోరుకో" అంటే, "నేనుండే ప్రదేశంలో నీళ్లు లేక అందరూ బాధపడుతున్నారయ్యా, వాళ్ళకి నీరివ్వు" అంటూ అడిగట. బ్రతికినంత కాలం నువ్వు తలుచుకోగానే వర్షాలు పడతాయని వరమించట శ్రీకృష్ణుడు. ఆ మేఘాన్ని ఉదంక మేఘం అంటూ మనం పిలుస్తాం అన్నమాట. ఉదంకుడు బ్రతికినంత కాలం లోకాన్ని ఉద్ధరించడానికే బతికి చివరికి మోక్షం పొందాడు. ఉదంక మహర్షి మనం గురుభక్తితో స్వార్థం లేకుండా అందరి కోసం మంచి పనులు ఎలా చేయాలో మనకి నేర్పి వెళ్ళాడనమాట. మళ్ళీ మనం రేపు మరొక మంచి కథతో కలుద్దాం. మరొక మహానుభావుడైన మహర్షి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.